హలో మామ. మొఘల్ బాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన దిశాలి ధీరోదత్తుడు మేవర్ రాజు మహారాణా ప్రతాప్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. శీతల్ కవి అక్బర్ ఆస్థానంలోకి ప్రవేశించగానే రాణా ప్రతాప్ తన శిరస్సును తొడిగిన తలపాగను తీసి కుడి చేత్తో పట్టుకుని తల వంచి ఎడమ చేత్తో సలాం చేశాడు. ఎడమ చేతి సలాం చక్రవర్తికి ఆగ్రహం తెప్పించింది. అయితే ఒక్క క్షణం తన కోపాన్ని అణిచిపెట్టుకుని ఎందుకలా చేశావని అడిగాడు శీతల్ కవిని. అప్పుడు శీతల్ కవి ఇలా చెప్పాడు: అక్బర్ బాదుషాజీ, ఎడమ చేత్తో మీకు సలాం చేసిన నా తప్పును మన్నించండి. దానికి బలమైన కారణమే ఉంది. నెత్తిన ఉన్న ఈ తలపాగాను నాకు మహావీరుడైన రాణా ప్రతాప్ సింగ్ బహూకరించి స్వయంగా తన చేతులతో నా శిరస్సును తొడిగారు. కాబట్టి ఆ తలపాగా ఉన్న నా శిరస్సును మీ ముందు వంచటం అంటే ఇంతవరకు మీకు లొంగని ఆ వీరుని అవమానించడమే అవుతుంది. అందుకని ఆ తలపాగాను తీసి చేత్తో పట్టుకుని మీ ముందు తల వంచాను. అంతటి మహావీరుని తలపాగాను ఎడమ చేత్తో పట్టుకోవటం అంటే కూడా అతన్ని అవమానించ